హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. నేను కొన్ని న్యూ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి మీకు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, పోట్లీ బటన్స్ తోటి ఇలా స్టిచ్ చేశాను. ఇలాగా ముందుకు వచ్చేసి మామూలుగానే స్టిచ్ చేశానండి, రౌండ్ నెక్ తోటి. ఇలాగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టాను. ఇలాగా శారీ కలర్ వచ్చేసి ఇది యాష్ కలర్. ఇది మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసిందండి బ్లూ కలర్ లో. అందుకని నేను శారీ కలర్ లో ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకున్నాను. ఇలాగా మొత్తం ఇలానే పెట్టానండి. బ్లౌజ్ మొత్తం రౌండ్ నెక్ మొత్తం ఇలానే పెట్టాను పోట్లీ బటన్స్ తోటి. హ్యాండ్స్ కు కూడా పెట్టానండి ఇలాగా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ ఇలా పెట్టానండి. ఇక్కడ సైడ్ పెట్టలేను, ఎందుకంటే మనము శారీ కొంగు వేసుకుంటాం కదండి, అందుకని ఇలా పెట్టలేదు. ఇక్కడ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, బోట్ నెక్ బ్లౌజ్. ముందు పార్ట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ మామూలుగానే ఇచ్చానండి. ముందు ఓపెన్స్, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్లో నుంచి పీసెస్ కట్ చేసి ఈ వైపు ఇలా స్టిచ్ చేశానండి. ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి, స్మాల్ హ్యాండ్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్స్ పెట్టి రౌండ్ నెక్ మామూలుగానే స్టిచ్ చేశానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బార్డర్లో నుంచి కట్ చేసి ఇలాగా బోట్ నెక్ లాగా స్టిచ్ చేసుకున్నానండి. ఇలాగా శారీ వచ్చేసి పింక్ కలర్, బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చారండి, అందుకనే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలాగా షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి. ఇలాగా నార్మల్ గా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టి ఇలా నార్మల్ గా స్టిచ్ చేశానండి. బ్యాక్ వైపు వచ్చేసి బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ముందు వైపు వచ్చేసి ఇలా మొత్తం ఇలా కట్ చేశాను, ఇలా స్టిచ్ చేశాను. ఇలాగా బ్యాక్ వైపు వచ్చేసి ఇలాగా స్టిచ్ చేశానండి. ఇలా కొంచెం డిజైన్ లో హోల్ ఇచ్చి ఇలా స్టిచ్ చేశాను. పైపింగ్ వేయలేదండి, మామూలుగా నార్మల్ గానే స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ వైపు ఓపెన్స్ ఇచ్చానండి. ఇలాగా బ్యాక్ సైడ్ ఓపెన్స్. ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి, స్మాల్ పఫ్ ఇచ్చాను. ఇలాగా కింది వైపు కూడా ఇలా పట్టేసినట్టు ఉండదండి, కింది వైపు కొంచెం లూజ్ ఉంటుంది. ఇలా పఫ్ అనేది మన హ్యాండ్ కు ఇలా నిలబడినట్టు ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ వైపు వచ్చేసి ఇలాగ మొత్తం క్లోజ్ చేశాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది. ఇది శారీ వచ్చేసి పింక్ కలర్ వచ్చిందండి, మనకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చారు, అందుకనే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ పర్చేజ్ చేసుకోవాలంటే నేను ముందు అప్లోడ్ చేసిన వీడియో చూడండి, మీకు కనిపిస్తుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇలా డిజైన్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసుకున్నానండి. శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి. ఇలాగా ఉంది. ఇది వేరే క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. ఇలా ప్యాచెస్ లాగా వేసుకొని ఇది మాత్రం వేరే షాప్ లో తీసుకున్నానండి. ఇది తర్వాత హ్యాండ్ తో స్టిచ్ చేశాను. ఇలా మొత్తం పైపింగ్ తో, పర్పుల్ కలర్ పైపింగ్ తో ఇచ్చానండి. ఇలా పింక్ కలర్ దాంతో ప్రిల్స్ లాగా ఇచ్చాను క్లాత్ తోటి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. దీనికి పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ లో ఇచ్చాను. ఇది శారీలోనే వచ్చిందండి. ఇలాగా హ్యాండ్స్ కి ముందు వైపు వచ్చేసి నార్మల్ గా కట్ చేసుకున్నాను. రౌండ్ నెక్ ఇలా ఉంది, ఇలా వచ్చిందండి. మనకు శారీ పర్పుల్ కలర్ లో ఇచ్చారండి.
ఇలా స్టిచ్ చేసుకున్నాను. కింది వైపు కూడా ఇలా పైపింగ్ లాగా ఇది జాయిన్ చేసి నార్మల్ మధ్యలో ఇలా ఇచ్చానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి ఇలా శారీలో వచ్చిన బార్డర్ తోటి ఇలా స్క్వేర్ నెక్కి ఆ బార్డర్ మొత్తం ఇలా అంచులా స్టిచ్ చేసుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ అండి. ఇలాగా బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ దానికి, అందుకని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ముందు వైపు వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అండి. నార్మల్గా ఇలానే స్టిచ్ చేశాను. మనకు ఈ స్క్వేర్ నెక్కే బార్డర్ కట్ చేసి ఇలా స్టిచ్ చేసి ఇచ్చానండి. ఇవ్వండి బ్లౌజులు వచ్చేసి మనకు స్టిచ్ చేసుకున్న బ్లౌజులు వచ్చేసి ఇవ్వండి. ఓకే అండి.